సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th మార్చ్ షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే మనము చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. సో గైస్, మీరు కనుక గమనించినట్లయితే ప్రతి షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అందులో నుంచి కొన్ని రిపీటెడ్గా వస్తున్నాయండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ యొక్క రివ్యూ అనాలిసిస్లు షిఫ్ట్ల వైజ్గా మనం ఇస్తున్నటువంటి అనాలిసిస్లు చూడడం ద్వారా చాలా మంచి ఉపయోగకరంగా మీకైతే ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి వీడియో ముఖ్యమైనదే ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇస్తున్నాను. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మౌర్య వంశానికి 3వ పాలకుడు ఎవరు? హూ వాజ్ ద థర్డ్ రూలర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? ఎవరండి? అశోకుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అశోకుడు. భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరండి? అశోకుడు. శిలాశాసనాలు వేయించిన మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మరి చాలా యుద్ధాలు చేసి తర్వాత రియలైజ్ అయిన తర్వాత సో మళ్ళీ హింసా పద్ధతి నుంచి అహింసా పద్ధతిలోకి మారినటువంటి ఏకైక చక్రవర్తి అశోకుడుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మగధ రాజవంశము నందా రాజులచే పాలించబడింది మరియు ఉత్తరాన అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉంది. కౌటిల్య అని కూడా పిలువబడే చాణక్య అనే బ్రాహ్మణ మంత్రి మౌర్య కుటుంబానికి చెందిన చంద్రగుప్తుడికి శిక్షణ ఇచ్చారు. చంద్రగుప్తుడు తన సైన్యాన్ని మరియు నందను ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, చాణక్యుడు లేదా కౌటిల్యుడు అంటాము. వీరి యొక్క ప్రముఖ గ్రంథం ఏంటండి? అర్థశాస్త్రం. ఇది కూడా రావచ్చు ఎగ్జామ్లో. ఓకేనా, అర్థశాస్త్రం గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్? ఎవరు నియమిస్తారండి? గవర్నర్ నియమిస్తారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఎమ్మెల్యేలందరూ కూడా బలపరిచేటువంటి ఒక వ్యక్తిని మరి గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించడము జరుగుతుంది. నెక్స్ట్ 1. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ నామమాత్రపు కార్యనిర్వాహకుడు. అయితే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ప్రభుత్వ నిజమైన కార్యనిర్వహణాధికారి అండి. ఓకేనా, నెక్స్ట్ 1. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి క్వశ్చన్ అసలు కదా. హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. మరి ఆర్య సమాజాన్ని ఏప్రిల్ 7వ తేదీన స్థాపించబడిన హిందూ సంస్కరణ సభ దీనిని 1875లో స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించారు. అతను సన్యాసి. అతను వేదాలను ప్రోత్సహించారు. అతను ఆర్య సమాజ్కు కురుణ్వంతో విశ్వం ఆర్యం అంటే ప్రపంచాన్ని బాగు చేయనేటువంటి నినాదాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన వారెవరు? వేదాలకు మరలి రండి అనేటువంటి నినాదాలు ఇచ్చిన వారెవరని కూడా అడగడం జరిగింది. అదెవరు కాదు, స్వామి దయానంద సరస్వతినే. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? ఏంటండి? ఇన్సీడ్, కర్నల్ విశ్వవిద్యాలయం మరియు విప్రో ఈ 3 సంస్థలు కలిసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని విడుదల చేయడము జరుగుతుంది. మరి ఇటీవల విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ యొక్క 17వ ఎడిషన్.
ఈ సూచిలో భారతదేశము 39వ స్థానంలో ఉంది. 2020లో 40వ స్థానంలో ఉండేది. ఈ సూచిక మొత్తము 133 దేశాలు చేర్చబడ్డాయి. ఈ సూచిక స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది మరియు అంగోలా దిగువ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఏంటండి? స్విట్జర్లాండ్. అన్నిటికంటే చిన్నది ఏంటండి? అంగోలా చివరి స్థానంలో ఉంది. భారతదేశం ర్యాంకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి 37వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. అశోక్ చంద్ర ఏ బ్యాంక్కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు? అశోక్ చంద్ర హ్యాస్ బికమ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ విచ్ బ్యాంక్? ఏంటండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్, బంగర్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఏ బంగర్? బంగర్ అంటే వరద నీరు చేరలేని ఎత్తైన భూభాగం. ఇందులో సున్నపు గులకరాళ్ళు కనిపిస్తాయి. ఇది పాత ఒండ్రుమయం కావడం వల్ల కొత్త ఒండ్రు కంటే తక్కువ సారవంతమైనది. మరి ఎక్కువగా చదునైన నేల మరియు ఎక్కువ గులకరాళ్ళున్న ప్రాంతాన్ని భుద్ లేదా బంగర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి బంగర్ కాదర్ అంటే ఏంటి మరి? ఓకేనా, కాదర్ ప్రాంతం లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతం నదికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ నదితో వచ్చే మట్టి పేరుకుపోతుంది. ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు వరదలు కూడా సంభవిస్తుంటాయి. ఓకేనా, కాదర్కి బంగర్కి మధ్య తేడా. ఇంకొకటి ఉంటుందండి, టెరాయ్ అని ఉంటుంది. టెరాయ్ అది చిత్తడి నేలలు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ పంట తక్కువ నీటిని వినియోగించుకుంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ యూజెస్ ద లీస్ట్ వాటర్? ఏంటండి? మిల్లెట్స్, తృణధాన్యాలు. ఓకే, తృణధాన్యాలు మరి తక్కువ నీటిని వినియోగించుకుంటాయి. మరి తక్కువ నీటిని ఉపయోగించుకునేటువంటి మిల్లెట్స్. మరి ఎక్కువ నీటిని ఉపయోగించుకునేటువంటి పంట ఏంటంటే చెరుకు. ఎన్నోసార్లు అడిగారండి ఈ క్వశ్చన్. ఓకే, చెరుకు గుర్తుంచుకోవాలి. బజ్రా తక్కువ నీరు అవసరమయ్యే పంట. బజ్రా గడ్డి నీరుగా గాలి నుంచి నీటిని గ్రహిస్తుంది మరియు నీటిపారుదల కోసం చాలా తక్కువ నీరు అవసరం. మరి తక్కువ నీటిలో పెరిగే కొన్ని ఇతర పంటలు జోవర్, రాగి, మధు అంటారు దీన్ని, ఉరద్, మూంగ్, పావురం బఠానీ. ఇవన్నీ కూడా తక్కువ నీటి మోతాదులో పెరుగుతాయి. నెక్స్ట్, తారెడారి భూమి ఎలా ఉంటుంది? తారెడారి భూమి. వాట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ది థార్ డెజర్ట్ లైక్? తారెడారి భూభాగంలో ఎక్కువ భాగం ఇసుక తిన్నెలతో కప్పబడి ఉంది. ఈ ఎడారి పొడి మరియు వృధాగా ఉన్న భూమికి ఉదాహరణ. ఇక్కడ మట్టిలో క్షారత అనేది ఉంటుందండి. క్షారత అంటే ఉప్పదనం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు సరస్సులు ఉంటాయండి కొన్ని. మన భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్. ఏంటది? సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంటుంది, తారేడారికి దగ్గర. ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయండి. ఈ నీటిని ఒంటెలు తాగుతాయి. ఎడారి ఓడలు ఒంటెలు తాగుతాయి. ఒంటెలు తాగినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అవి ఒంటెల పాలు రాజస్థాన్లో ప్రధాన వనరు అండి వారికి. ఆ ఒంటెల పాలు పిండుతారు. ఆ ఒంటె పాలు కూడా ఉప్పగా ఉంటాయండి. ఓకేనా, ఉప్పగా ఉన్న పాలు చాలా రోజులు నిల్వ ఉంటుంది. గుర్తుంచుకోవాలి, మన పాలు 1 డే ఉంటాయి అంతే కదా. ఒంటె పాలు మాత్రం కంపల్సరిగా 2-3 డేసే ఉంటాయటండి, ఎలాంటి ప్రిజర్వేషన్ లేకుండా. ఓకే, నెక్స్ట్. క్రింది వారిలో ఎవరు సెప్టెంబర్ 1928లో స్థాపించబడిన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ are the founder members of the Hindustan Socialist Republican Army which was formed in September 1928? ఎవరండి? భగత్ సింగ్. ఓకే, భగత్ సింగ్. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఓకే, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1928 సెప్టెంబర్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల శిథిలాలలో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా ఇది మార్చబడింది. ఓకే, నెక్స్ట్. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హూ వాజ్ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఇది రెండవసారి అడగడం క్వశ్చన్ మనల్ని. ఓకేనా, జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఓకే, సెల్లో సెమీ పారగమ్య నిర్మాణం ఏది? వాట్ ఈస్ ద సెమీ పెర్మబుల్ స్ట్రక్చర్ ఇన్ ఎ సెల్? ఏంటండి? కణత్వచం లేదా ప్లాస్మా పొర అనేది మొక్క యొక్క జంతు కణాలలో ఉండే ప్రోటీన్లు
మరియు లిపిడ్లతో కూడిన సజీవ సన్నని సున్నితమైన సాగే ఎంపిక పారగమ్య పొరగా మనము చెప్పుకోవచ్చండి. ఓకే. సో గైస్, ఇది మరి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేస్తాను. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి.